హాయ్ హలో ఫ్రెండ్స్, నేను మీ స్మైలీ మీ ముందుకు వచ్చేసాను మరొక కంటెంట్తో. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి అనుకుంటున్నా. ఈరోజు కంటెంట్ వచ్చి మీరు చూసే ఉంటారు తమ్నెయిల్లోని, గల్ఫ్ రావాలనుకుంటున్న వారి కోసం. ఫ్రెండ్స్ ఓకే, వీడియోలోకి వెళ్ళే ముందు లైక్ చేయండి ఫ్రెండ్స్. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేయడం ద్వారా నేను పెట్టే వీడియోస్ వెంటనే మీకు రీచ్ అవుతాయి. ఓకే ఫ్రెండ్స్, కంటెంట్లోకి వెళ్ళిపోదాం. గల్ఫ్ రావాలనుకుంటున్న వారి కోసం. ఫ్రెండ్స్, ఈ వీడియో కొత్త వారికి మాత్రమే అని నేను చెప్పను ఫ్రెండ్స్. కొత్తవారు అండ్ ఇక్కడ చేసి వెళ్ళిన వారు కూడా చాలామంది ఒక ఆలోచనతో ఉంటారు ఫ్రెండ్స్. ఆ ఆలోచన ఏంటంటే, నేను ముందు చేశాను, నేను ముందు చేసి వచ్చాను కదా, నాకేంటి, నాకేం పర్లేదు, నాకు భాష వచ్చు అని అనుకుంటారు ఫ్రెండ్స్. అది చాలా తప్పు. ఓకే ఫ్రెండ్స్, భాష రావడం వల్ల మనకి బిన్పెట్టు దేని విషయంలోని, జీతం విషయంలోని. పని అంటే భయం ఉండదు, అంతే తప్ప పాత కొత్త అనే తేడా వీళ్ళ దగ్గర ఉండదు ఫ్రెండ్స్. మన యజమానులు పాతోళ్ళ కొత్తోళ్ళ అన్నది చూడరు ఫ్రెండ్స్. పాత కొత్త అన్నది ఎక్కడ తేడా కనపడుతుంది అంటే ఒక్క భాష విషయంలో. భాష మాతో సమానంగా మాట్లాడతారు. ఓకే, పని మేము పలానాది చెయ్యి అంటే వెంటనే చేస్తారు. కానీ కొత్తవారు వచ్చినప్పటికీ కొంచెం వాళ్ళకి భాష ఇబ్బందిగా ఉంటుంది, భాషలు నేర్చుకోవడానికి కొంచెం టైం పడుతుంది, అంతే తేడా ఫ్రెండ్స్. పాత వాళ్ళతోని అదే పని చేయించారు, కొత్త వాళ్ళు కదా వాళ్ళకి తెలియదు కదా అని ఏమీ వదిలేరు ఫ్రెండ్స్. వాళ్ళతో కూడా అదే పని చేయించారు. ఓకే ఫ్రెండ్స్, అయితే నేను గల్ఫ్కి, అది ఏ కంట్రీ అయినా కావచ్చు, రావాలి అనుకునే ముందు మీరు మోసపోవద్దు. ఓకే ఫ్రెండ్స్, నేను చెప్పేది మీకు అర్థమవుతుంది అనుకుంటున్నా. ఎవరి చేతిలోని ఏజెంట్లు అని మాత్రమే నేను చెప్పను ఫ్రెండ్స్. ఎందుకంటే మన అన్న వాళ్ళు కూడా చాలామంది మాకు తెలిసిన వాళ్ళ ద్వారాగా వచ్చాము, మా రిలేటివ్స్ ద్వారాగా వచ్చాము, లేకపోతే మా ఫ్రెండ్స్ ద్వారాగా వచ్చాము, అయినా కూడా మేము మోసపోయాము అన్న వాళ్ళు చాలామంది ఉన్నారు ఫ్రెండ్స్. అటువంటి మోసం ఎక్కడైనా తన భేదాలు ఉన్నాయేమో కానీ ఇక్కడికి వచ్చినప్పుడు, ఎందుకంటే ఫ్రెండ్స్ వాళ్ళు కూడా వాళ్ళు ఎలాంటి వాళ్ళు ఏంటి అన్నది వాళ్ళు చూడరు. కానీ వాళ్ళు మన పరిస్థితి ఆ ఇంట్లో బాగాలేనప్పుడు వాళ్ళు మనల్ని మార్చగలుగుతారా, మన తరపున వాళ్ళు మాట్లాడగలుగుతారా లేదా అన్నది మనం గమనించుకోవాలి ఫ్రెండ్స్. అంటే ఎలా తెలుస్తుంది, అలాగే చెప్తారు కదా అని మీరు అనుకోవచ్చు ఫ్రెండ్స్. ఫస్ట్గా మీరు అడగండి ఫ్రెండ్స్. ఒక్కటి, కొత్తోళ్ళు అక్కడ ఉన్నంచోపు కూడా మన ఇండియాలో ఉన్నంచోపు చాలా ధీమాగా ఉంటుంది ఫ్రెండ్స్. ముందు ఇక్కడి నుంచి వెళ్ళిపోతే చాలు, ఇక్కడి నుంచి బయటపడితే చాలు, మెడికల్ ఎలా వస్తుంది, వీజా వస్తుందా రాదా, ఇక్కడి నుంచి వెళ్ళాలి, ఎయిర్పోర్ట్లో ఎలా ఉంటుంది చెక్కింగ్, ఇదే టెన్షన్తో ఉంటారే కానీ ఇక్కడికి వచ్చాక ఇక్కడ హౌస్ ఎలా ఉంటుంది, ఇక్కడికి వచ్చిన యజమానులు ఎలా ఉంటారు, పని ఎలా ఉంటుంది, ఏంటి అని ఎవ్వరు ఆలోచించరు ఫ్రెండ్స్. ఇక్కడదే ప్రజెంట్ ఎవ్వరు ఆలోచించరు. ఫస్ట్ మెడికల్, తర్వాత వీజా, తర్వాత ఎయిర్పోర్ట్లో ఎటువంటి రిస్క్ లేకుండా బయటికి వెళ్ళాలి అన్నది మాత్రమే ఆలోచిస్తారు ఫ్రెండ్స్. అలా ఆ తప్పు ఎప్పుడూ చేయొద్దు ఫ్రెండ్స్. ముందుగా మీరు మాట్లాడుకోండి. ఇంకోటి ఫ్రెండ్స్, ప్రతి ఎవిడెన్స్ ఫోన్ల రూపంలో అయితే మీరు మాట్లాడొద్దు. మెసేజ్లు, మీరు వాళ్ళకి పెట్టిన మెసేజ్లే కావచ్చు, ఫోటోలే కావచ్చు, ప్రతిదీ కూడా ఎవిడెన్స్ కింద మీరు మీ దగ్గర పెట్టుకోండి ఫ్రెండ్స్. నాకు ఇల్లు బాగోకపోతే ఇల్లు మార్చాలి, అక్కడ వాళ్ళకి నేను నచ్చకపోయినా, లేకపోతే వాళ్ళకి నేను నచ్చకపోయినా, వాళ్ళకి మీరు నచ్చకపోతే ఆటోమేటిక్గా మీరు ఏం చేసేది ఏమీ లేదు ఫ్రెండ్స్, వాళ్ళే మార్చేస్తారు.
ఈ అమ్మాయి మాకు వద్దని చెప్పేస్తారు. కానీ ఇక్కడ వచ్చిన ప్రాబ్లం, మీకు ఆ ఇంట్లో పని ఇబ్బంది అయ్యండి, లేదా వాళ్ళ నచ్చకపోయి వాళ్ళు ఎక్కువగా ఏదించి లేదా మాటలతో లేకపోతే వెనకాలే తిరిగి పని విషయంలో బాగా ఒత్తిడి చేస్తున్నా, అలాంటి టైంలో మిమ్మల్ని తీసుకొచ్చింది ఏజెంట్ అవ్వచ్చు, లేకపోతే మీ ఫ్రెండ్స్ అవ్వచ్చు, మీ ఫ్యామిలీ మెంబర్స్ అవ్వచ్చు, ఎవరైనా సరే వాళ్ళ ధైర్యంగా మాట్లాడి మా మనిషిని మేము తీసుకొచ్చాం, మీరు ఇచ్చిన డబ్బులు మీకు ఇచ్చేసి మా మనిషిని మేము మార్చుకుంటాం అనే సత్తా కలిగిన వాళ్ళు అయితే వాళ్ళతో మీరు రండి ఫ్రెండ్స్, భయపడక్కర్లేదు. ఈ మాటలన్నీ కూడా మీరు రావడానికి ముందే మీరు మాట్లాడుకోండి ఫ్రెండ్స్. ఇలా మాట్లాడుకుని కూడా మోసపోయే వాళ్ళు చాలామంది ఉన్నారు ఫ్రెండ్స్. నేను ఇందాక ఒక మాట చెప్పాను, గుర్తుందా ఫ్రెండ్స్? ఎందుకు మెసేజ్లు పెట్టండి, అవి మీకు ఎవిడెన్స్గా పనికొస్తాయని. ఇది మనము మాట్లాడికిని మాకు ఇలా ఉండాలి అలా ఉండాలని మనం మాట్లాడినా కూడా ఫ్రెండ్స్ మోసం చేసే వాళ్ళు ఉన్నారు. వాళ్ళు అలా మన మాట తిప్పి మేము అలా అనలేదు ఇలా అనలేదు అని వాళ్ళ మాట తిప్పుకున్న రోజునాడు ఈ ఎవిడెన్స్ మనకు పని చేస్తాయి ఫ్రెండ్స్. నేను ఆ రోజు నేను ఇలా మాట్లాడాను, ఈ రోజు నువ్వు ఎందుకు ఇలా మాట్లాడుతున్నావని మనం నిలదీయడానికి సరిపోతాం. కొత్త వాళ్ళు అయితే ఈ ఎవిడెన్స్ ద్వారాగా ఇంటి దగ్గర కేసు పెట్టడం అని, లేదంటే పెద్దల్లో పెట్టుకోవడం అని, ఏదో ఒకటి చేయడానికి పనిచేస్తాయి ఫ్రెండ్స్. అంతే తప్ప ఇక్కడ మనకి ఎంత బాగోపోయినా కష్టపడి లేదా భరిందామో అని ప్రాణాల మీదకైతే తెచ్చుకోవద్దు ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇది కొత్త వారికి. పాతవారికి వచ్చి పాతవారు కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు ఫ్రెండ్స్. సేమ్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. పాత వాళ్ళు చేసే మిస్టేక్ ఇది. నేను పాతదాన్నే కదా, నాకు బాస్ వచ్చు కదా, నాకు పని వచ్చు కదా, ఎందుకు నేను ఇవన్నీ మాట్లాడుకోవడం ఎందుకు? ఓన్లీ ఒక జీతం మాత్రమే మాట్లాడుతున్నారు ఫ్రెండ్స్. జీతము అది చాలా తప్పు ఫ్రెండ్స్. అవును మన పనికి తగ్గ జీతం కావాలి, కానీ మన సేఫ్టీ కూడా కావాలి. మాకు రెస్ట్ ఉంటుందా, రెస్ట్ టైం ఇస్తారా లేదా, మాకు పని అక్కడ నచ్చకపోతే మీరు మారుస్తారా, మీరు మారిసి అంత కెపాసిటీ మీకుందా లేదా అని అన్నీ వివరంగా తెలుసుకుని రండి ఫ్రెండ్స్. ఎవ్వరు కూడా తొందరపడి మన ఇంటికాడ ఉన్న ప్రాబ్లమ్స్ తోటి లేదా మన ఇంటికాడ ఉన్న ఒత్తిడితోటి లేదా కష్టాలతో బాధలతో ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉండైతే రారు ఫ్రెండ్స్. ఎవరో కూడా మన బాధలను బట్టి, కష్టాలను బట్టి, అప్పులను బట్టి, టెన్షన్లను బట్టి, ప్రాబ్లమ్స్ని బట్టి ప్రతి ఒక్కరూ కూడా గల్ఫ్కి రావాలనే నిర్ణయించుకుంటారు. అది ఎంత బాధ అది ఇక్కడికి వచ్చి పడి వాళ్ళకే తెలుస్తుంది ఫ్రెండ్స్. చూసి వాళ్ళు చాలామంది చాలా రకాలుగా మాట్లాడుకుంటారు. మనం దారంటే వెళ్తే ఎంతోమంది మాట్లాడతారు, కానీ వాళ్ళు మనకేమీ పెట్టరు ఫ్రెండ్స్. మనం ఆపదలో ఉన్నామమ్మంటే వాళ్ళు మనల్ని ఏమో ఆదుకోరొచ్చి అయ్యో పాపం అంటారు మన ఎదురుగుండా. వెనక్కి వెళ్ళి ఇంకొక 10 మంది దగ్గర 10 రకాలుగా మాట్లాడతారు ఫ్రెండ్స్. ఎప్పుడు కూడా మన లైఫ్, మన పిల్లల లైఫ్, మన ఫ్యామిలీ, మన దేవుడు అని మాత్రమే ఆలోచించాలి. వాళ్ళు ఏమనుకుంటారో వీళ్ళు ఏమనుకుంటారో అన్నది ఎప్పుడూ ఆలోచించొద్దు ఫ్రెండ్స్. బయటికి గల్ఫ్ రావాలనుకునేవారు మెయిన్ పాయింట్ ఈ జాగ్రత్తలు తీసుకోండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, నేనైతే నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మీ ముందుకు వస్తాను. ఈ కంటెంట్ మీకు నచ్చింది అని నేను అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఈ కంటెంట్లో నేనేమైనా తప్పులు మాట్లాడినా లేదా నేను మాట్లాడింది మీకు ఏదైనా అర్థం అవ్వకపోయినా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నేను కామెంట్స్ రూపంలో మీకు మళ్ళీ నేను కామెంట్ చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోతో మీ ముందుకు వస్తా. నేను మీ స్మైల్ని. ఓకే ఫ్రెండ్స్, బాయ్.